నువ్వు అబద్ధం చెప్పి బుకాయించకు. నువ్వు అబద్ధం చెప్తున్నావో నిజం చెప్తున్నావో నీ ముఖమే చెప్తుంది. ఓ అంటే మీరు నన్ను నమ్మడం లేదో? నేను నిన్ను నమ్ముతున్నానా లేదా అని కాదు, అందరికీ నీ మీదున్న నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నావు. నువ్వు చేసిన పని మూలంగా చూడు ఇంట్లో ఎంత డిస్టర్బెన్స్. ఓహో, నా మూలంగానే ఈ ఇల్లు డిస్టర్బ్ అవుతోంది. బాగా చెప్పారండి. ఈ ఇంటి కోసం నా సంతోషాన్ని సుఖాన్ని ధారపోశాను. ఎందుకో తెలుసా, మిమ్మల్ని పెళ్లి చేసుకుని మొట్టమొదటిసారిగా ఈ ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు నువ్వే ఈ ఇంటి యజమానురాలివి అని మావి చెప్పారు. ఇప్పుడు చెప్తున్నాను, అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ నేనే ఈ ఇంటి యజమానురాలిని. గుడ్ మార్నింగ్. మార్నింగ్. టమాటా కట్ చేస్తున్నారు, శాండ్విచ్ కోసం కాదు కదా? మీకు శాండ్విచ్ కావాలి అంతేగా? బలిగని పెట్టేశారే. ఏమండి, అదే చేత్తో ఒక నిమ్మకాయ కూడా తీసుకురండి. అదెందుకు? మీకు నిమ్మరసం కావాలి కదా. అయ్యయ్యో, నిమ్మకాయని అలా నిలువుగా కట్ చేయకూడదు, టేబుల్ మీద పెట్టి అడ్డంగా కట్ చేయాలి. అసలు నాకు దేన్ని కట్ చేయడం ఇష్టం ఉండదండి. ఇప్పుడు చూడండి, చక్కగా గుండ్రంగా అందంగా ఉందో. అదే 2 ముక్కలైతే ఈ లుక్ ఉండదు. అవును, మీకు కట్ చేయడం ఇష్టం ఉండదు, కలిపుంచడానికే ట్రై చేస్తారు. ఏమండి, మీరేదేదో ఊహించుకుని ఎక్కడికో వెళ్ళిపోవద్దు. నా శాండ్విచ్ సంగతి చూడండి. అయ్యయ్యో, మీ వేలికేమైంది? దీనికో పెద్ద స్టోరీ ఉంది. నాకు దేన్ని కట్ చేయడం ఇష్టం ఉండదని చెప్పాను కదా. మేఘన థర్మకోల్ తీసుకొచ్చి మోడల్ తయారు చేయాలి, కట్ చేయమంది. సరే అని ఇష్టం లేకపోయినా కట్ చేశాను, తెగింది. థర్మకోల్ కాదండి, నా వేలు. దానికి బ్యాండేడ్ కాదు, సున్నం రాసుకోండి, తొందరగా తగ్గిపోతుంది. మీకు వైద్యం కూడా తెలిసేంటి? మా అమ్మ చెప్పింది. మా అమ్మ కూడా చెప్పేది, పాలమీగడ రాస్తే నొప్పి తొందరగా తగ్గిపోతుందని. అలాగే వామ్ వాటర్ కూడా. వేలు నొప్పికి వామ్ వాటరా? కడుపు నొప్పికి, ఏదైనా నొప్పే కదా. పుదీనా కూడా చాలా మంచిది. నొప్పికేనా? కాదు, చట్నీకి. మీకు కూడా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువేనండి. అసలు మనం సంగతి మర్చిపోయామండి. ఏంటి? మీ అమ్మగారు మా అమ్మగారు బ్రతుకుంటే ఆయుర్వేదంలో కొత్త కొత్త ఔషధాలు కనుక్కుని ఉండేవారండి.
ఏంట్రా ఇది? మ్యూజిక్ అన్నయ్య. మ్యూజిక్ ఎవడైనా వింటే నీ మైండ్ పోయిందేమో అనుకుంటాడు. నిజంగానే మతిపోయిందన్నయ్య. అన్ని సూపర్ హిట్ సాంగ్సే. కావాలంటే నువ్వు విను. ఆగు. ఏంటి కాలేజ్కి వెళ్ళవా? వెళ్తానన్నయ్య, కాకపోతే 1 hour లేట్గా వెళ్తా. ఎందుకు? హిస్టరీ పీరియడ్. ఆ హిస్టరీ లెక్చరే పెద్ద మిస్టరీ అన్నయ్య. పరమ బోర్. ఆర్కియాలజీ బుర్ర తినేస్తాడు. అమ్మో, నా వల్ల కాదు. రే ఆగరా. నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుస్తుందా? అన్నయ్య, మా ప్రశాంత్ అన్నయ్య. ఆ ప్రశాంత్ అన్నయ్య కూడా ఒక లెక్చరర్ అని మర్చిపోకు. అలాగే సాటి లెక్చరర్ని ఇన్సల్ట్ చేసి మాట్లాడితే ఒప్పుకోనని గుర్తుపెట్టుకో. పో అన్నయ్య, ఆ హిస్టరీ లెక్చరర్ మొహం చూస్తేనే. మొహంతో నీకేం పనిరా? ఆయన చెప్పేది విను. రేపు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే అప్పుడు నీ మొహం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు. కాలేజ్ ఎగ్గొట్టడానికి ఇదో పెద్ద సాకు. ఇప్పుడేంటి, నేను కాలేజ్కి వెళ్ళాలి అంతేనా? అంతేనా? కాదు, అంతే. నువ్వు కూడా నాతో పాటు కాలేజ్కి వస్తున్నావు రా. అన్నయ్య అన్నయ్య అన్నయ్య, నేను ఇంకా టిఫిన్ చేయలేదన్నయ్య. ఓ లెక్చరర్ని ఇన్సల్ట్ చేసి మాట్లాడావు కదా, నీకు ఇదే పనిష్మెంట్. నో టిఫిన్. ఆహా, లోపల టిఫిన్ సాదుర్స్. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా. అన్నయ్య అన్నయ్య. ఏంటండి పనిచేస్తూ పుస్తకాలు తిరిగేస్తున్నారు? ఏమి లేదండి, అది ఒక్క నిమిషం. ఏంటి ఈరోజు వంట చేయలేదా? లేదండి, ఇందాక పైకి వచ్చేటప్పుడు ఇంట్లో నుంచి గుమగుమ వాసన వచ్చాయి. ఎలాగో మీరు తెస్తారని తెలుసుగా, ఈలోగా చేయగలుచుకోవడం ఎందుకులే అని. మీకు మొహమాటం లేదా? మీరు సిగ్గు లేదన్నా పర్వాలేదు. అదిగో అవి వేడి తక్కకుండా ఈలోగా నాకు ఇచ్చేయండి. అబ్బా ఇచ్చేయండి. అయ్యో, ఏంటి కాలిందా? అబ్బే బ్రహ్మాండంగా ఉన్నాయండి. ఓ, కన్యాశుల్కం మంచి పుస్తకం కదా? మంచిదే కాదు, బ్రహ్మాండమైన పుస్తకం అండి. ఇప్పటికి నేను 100 సార్లు పైగా చదివాను. అదేంటండి, ఎన్నిసార్లు చదివినా అదే కదా, అవే మాటలు కదా. కథా మాటలు అవేనండి, కానీ ఆత్మ ఎవర్ గ్రీన్. చదివిన ప్రతిసారి ఓ కొత్త అర్థం, సరికొత్త అనుభూతినిస్తుంది. మీరు చదివాక ఒకసారి నాకు ఇవ్వండి. ఓ షూర్ షూర్. నేను వస్తానండి. తిన్నాక పంపిస్తానండి గిన్నె. అవి మీ చెల్లెలు ఎంగేజ్మెంట్కి కొన్నావు కదూ? ఓ భలే కనిపెట్టేశారే. రండి 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 రండి. ఇది చూడండి, మా అమ్మకి. ఓ చాలా బాగుంది. అది ఓపెన్ చేయండి, చూడండి. మా చెల్లెలకి. రియల్లీ గుడ్. ఇటు రండి, ఇదిగోండి ఇవి చూడండి. ఇవి మీ చెల్లెలకు కొన్నవి కదా? ఎక్సలెంట్, మీకు మంచి టేస్ట్ ఉందండి. ఇవిగోండి. మట్టి గాజులు అద్భుతంగా ఉన్నాయి. ఇవి స్పెషల్గా తెచ్చాను.
అందుకే స్పెషల్గా చూపిస్తున్నాను. అవును, గొలుసు చెవికమ్మలు వీటికి సైజ్ అక్కర్లేదు, కానీ గాజులకు కంపల్సరీగా కావాలే. సరిపోతాయంటారా? భలే వారండి, రోజు చూసే చేతులేగా, ఆ మాత్రం సైజు తెలియదు అనుకున్నారా? ఉండండి. అవి మీకోసమే తీసుకొచ్చాను. అదేంటండి అలా తీసేస్తున్నారు? ఆశ వేరు, అర్హత వేరు. మీకు అర్హత లేదని ఎవరన్నారు? మీరు డైవర్సీ, విడో కాదు. నిజమే, కానీ నాకు గాజులు కొని వేసుకునే అర్హత మాత్రమే ఉంది, బహుమతిగా తీసుకోవడానికి కాదు. బాగున్నారా? ఫైన్. మీరు? నేను బానే ఉన్నాను. ప్రార్థన ఎలా ఉంది? ప్రార్థన తను బాగుంది. అయ్యో, మీరు తుడుస్తున్నారేంటి? పర్వాలేదండి, మన పని మనం చేసుకోవడంలో తప్పేం లేదుగా. మీరేమీ అనుకోకపోతే ఒకసారి బుక్స్ పట్టుకుంటారా? ఏంటండి చాలా సిన్సియర్గా క్లీన్ చేస్తున్నారా? ఖాళీగా కూర్చునే బదులు ఏదో ఒక పని చేయాలిగా. ఆ చేసే పని ఏదో పర్ఫెక్ట్గా చేయాలి. దట్స్ మై ఫిలాసఫీ. నాది కూడా సేమ్ ఫిలాసఫీ అండి. అందుకే మావయ్య నన్ను ఇష్టపడుతుంటారు. పని చేయడంలో ఉండే ఆనందం ఖాళీగా కూర్చుంటే రాదండి. మనం ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తుంటే జీవితంలో ఒంటరితనం, బోరు కొట్టడం ఇవేమీ ఉండవండి.
నాకీ ఒంటరితనం పనిచేయటం చిన్నప్పటి నుంచి బాగా అలవాటు. హాయిగా అమ్మ కొంగు పట్టుకొని తిరుగుతూ నాన్న భుజాలెక్కి ఆడుకోవాల్సిన వయసులోనే జీవితపు ఆట మొదలైంది. మాతో మధ్యతరగతి కుటుంబం. అన్నీ అందుకోవాలని ఆశ, ఏది అందుకోలేని పరిస్థితి. అంతలోనే ఆనందం, అంతలోనే బాధ. నాకు 12 సంవత్సరాల వయసున్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు. నాన్న స్థానాన్ని నేను భర్తీ చేయాల్సి వచ్చింది. ఐఎమ్ సారీ. నా స్టోరీకి మీ స్టోరీకి పెద్ద డిఫరెన్స్ లేదు. నాకు అమ్మా నాన్న ఉన్నారు. వాళ్లతో పాటు అందరినీ చూసుకోవాల్సిన బాధ్యత చిన్నప్పటి నుంచి నా మీద పడింది. సో మీరు నేను సేమ్. మీరు నేను గబ్బిలాలం అన్నమాట. గబ్బిలాలేంటి? అవునండి, గబ్బిలం మీకు తెలీదా? అటు పక్షి కాదు, ఇటు జంతువు కాదు. పక్షిలాగా బాగా పైకి ఎగరలేదు, జంతువులాగా నేల మీద నడవలేదు, మధ్యలో వేలాడుతూ ఉంటుంది. మన జీవితాలు అంతేనండి. అటు ఉన్నతనానికి ఇటు లేనితనానికి మధ్యలో గబ్బిలంలా వేలాడుతూ ఉంటాయి. బాగా చెప్పారండి. థ్యాంక్స్ అండి, ఇంతసేపు నా బోర్ని షేర్ చేసుకున్నందుకు. పల్లవి, శాలిని, హియర్ ఇస్ సంథింగ్ స్పెషల్. నెవర్ ఈట్, నెవర్ బిఫోర్. ఏంటివి? సమోసాలు, మేడ్ ఇన్ కిచెన్. ఓహో, వంటగదిలో తయారు చేసినవి. అన్నీ కిచెన్లోనే చేస్తారు గానీ బాగుంటాయా? తినబోతు రుచి అడుగుతావెందుకు? నేను తిననుగా. తినని దానికి రుచితో ఏం పని? మీరివన్నీ రాగినక తయారు చేసిందనుకుంటున్నారా? న్యాచురల్. వంట చేయడం ఎలా అని పుస్తకంలో చదివి నా స్వహస్తాలతో తయారు చేసినవి. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఇప్పుడెక్కడికి? తినడం ఎలా అని పుస్తకం చూసి చదివి తింటాను. ఇప్పుడు అంత అవసరమా? తిను. వదినా, సూపర్ టేస్ట్ అదిరింది. బుక్ చూసి చేసినట్లేవు. థ్యాంక్ యూ. ఎందుకలా చూస్తున్నావు? తిను, తీసుకో. తీసుకో. వద్దొదినా, డైటింగ్. ఆహా, డైటింగ్ అంట. మనం ఉన్నప్పుడు ఎవరూ లేకపోతే మొత్తం మాయం. పోవదినా. ఊరికి అన్నం తీసుకో. పర్వాలేదు, తీసుకో. ఎక్సర్సైజ్ చేయొచ్చు తర్వాత. వద్దు. సరే, నీ ఇష్టం. అక్క, నువ్వు తీసుకో. తీసుకుంటున్నాను. కిట్టు, కిట్టు. కిట్టు ఎందుకు వదినా? సమోసాలు పార్సల్ చేసి పంపిద్దామని. ఎవరికక్కా? మన కొత్త అత్తయ్య గారికి. ఇప్పటిదాకా ఆఫీస్లో కష్టపడి పైన రెస్ట్ తీసుకుంటున్నారు పాపం. పంపించకపోతే బాధపడతారేమోనని.
నేను ఇచ్చొస్తాలే వదినా. ఏయ్ కదలకుండా కూర్చో. కిట్టు వెళ్ళి ఇచ్చొస్తాడు. వాడితో వాళ్ళ నాన్న ఆడతాడు, నాతో ఎవరు ఆడతాడు? నేను ఆడతాను. నా వల్ల అయ్యే ఏ హెల్ప్ అయినా నేను చేసి పెడతాను. నాతో మాట్లాడే హక్కు అధికారం మీకు లేదు. నీ ప్రశ్నకి నా ప్రశ్నే సమాధానం. ఇంకా అర్థం కాలేదా?